రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ తెలిపింది ఆంధ్రప్రదేశ్. ప్రతిష్టాత్మక బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ లో నంబర్ 1 స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాలను నెట్టుకుంటూ అధిక పెట్టుబడులు సాధించిన రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలబడింది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. దీంతో ఏపీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో మొత్తం 26.6 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు ఏపీకొచ్చాయి. గతేడాదితో పోలిస్తే 11.5% అధికం. పెట్టుబడుల్లో సగానికి మించిన వాటా అంటే 51.2% కేవలం 3 రాష్ట్రాలకే తరలి వెళ్లింది. అందులో 25.3%తో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉండగా ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8%తో 2-3 స్థానాల్లో నిలిచాయి. ఈ ఘనతపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలను అందుకోవడం కాదు, అందరినీ దాటుకుని ముందుకు దూసుకుపోతోంది అన్నారు. సంస్కరణల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో వేగం, పెట్టుబడిదారులకు స్పష్టమైన భరోసా ఇవ్వడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. మాటలకే పరిమితం కాకుండా విధానాల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ తో. ఈశ్వర్, ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ కొత్త సంవత్సరంలో చాలా కీలకమైన దశకి చేరుకుందని చెప్పాలి. ఎందుకంటే ఫోర్బ్స్ ఇండియా నివేదిక ప్రకారం చూసినా, అలాగే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ఇచ్చిన తాజా నివేదికలో పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ చాలా అగ్రస్థానంలో ఉంది. దేశం మొత్తం మీద ఉన్న వాటిలో 25% అంటే 25% ఆంధ్రప్రదేశ్కే వస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా 13%, ఆ తర్వాత స్థానంలో మహారాష్ట్ర 12%, 12.8% ఉన్నాయి. సో ఇంత భారీ ఎత్తున దాదాపుగా 2025 ఏప్రిల్ నుంచి 2025 డిసెంబర్ వరకు గడిచిన 9 నెలల్లో వచ్చిన 26 లక్షల కోట్ల పెట్టుబడుల్లో మొత్తం 25% ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలిగింది. దీనికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తున్న అనేక పాలసీలు. మొత్తం పాలసీల ఆధారంగానే పెట్టుబడులు ఆకర్షితమవుతాయి, ఇన్వెస్టర్లు రావడానికి అవకాశం ఉంటుంది, పాలనా అనుమతులు చాలా వేగంగా వస్తాయి. ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు ఒక కంపెనీ గురించి ఆలోచించే ముందే ఆ కంపెనీని మేము అప్రోచ్ అయ్యి ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం, వాళ్ళకి వెంటనే అనుమతులు ఇవ్వడం దగ్గర నుంచి స్థలాలను ఇవ్వడం, ప్రోత్సాహకాలను ప్రకటించడం, ఇతర ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ పాలసీని రూపొందించడంలో చాలా విజయం సాధించాం. కాబట్టి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించింది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధిస్తుందన్నట్టుగా లోకేష్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు వాళ్ళు ట్వీట్ల ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి దేశం మొత్తం సంచలనమైన నివేదిక ఇది. దేశం మొత్తం చాలా ఆసక్తికరంగా చూస్తున్న అంశం. రాజకీయ పరంగా కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా కీలకమైంది. ఎందుకంటే మన సమీప రాష్ట్రాలైన తెలంగాణ కేవలం 9% పెట్టుబడులు మాత్రమే ఆకర్షించగలుగుతుంటే తమిళనాడు 4%, అదే సమయంలో కర్ణాటక కేవలం 2% మాత్రమే ఆకర్షిస్తుంది. అదే సమయంలో పెట్టుబడులకు ఒకప్పుడు డెస్టినేషన్గా ఉన్న గుజరాత్ ఇప్పుడు ప్రస్తుతం 7% మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయగలిగింది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలన్నింటినీ దాటుకుని 25% పెట్టుబడులను ఆకర్షించిందంటే దాదాపుగా ఈ స్థాయి ఘనత సాధించడానికి ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని ముఖ్యమంత్రి లోకేష్, అదే సమయంలో మిగతా మంత్రులు కూడా పెద్ద ఎత్తున అభినందిస్తున్న నేపథ్యం కనిపించింది. ఇది కేవలం ఒక ముఖ్యమంత్రితో లోకేష్ అని కాకుండా టీం వర్క్, అందరూ అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేస్తున్న నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి కొత్త సంవత్సరం నూతన ఏడాదిలో తొలి వారంలోనే వచ్చిన నివేదిక. సిఎంఐ అనేది ఒక విశ్వసనీయత ఉన్న సంస్థ. సో ఇట్లాంటి సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫోర్బ్స్ ఇండియా కావచ్చు, లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు ఆర్థిక గణాంకాలను విశ్లేషించి తీసుకున్న ఈ నివేదికల పట్ల మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.